हरिः ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। హరి ఓం. ఈరోజు 6వ అధ్యాయంలో 38వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. అర్జునుడు అడిగాడు, అయ్యా ఈ మనసు అనేది నిలవడం కష్టంగా ఉంది కదా, ఈ నిలవని మనసుతో మనము ఏమి సాధించగలుగుతాము? ఒకవేళ సాధించలేకపోతే, పొందలేకపోతే పరమాత్మని వాళ్ళ గతి ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న అర్జునుడు అడిగితే, ఇంకా అర్జునుడు అడుగుతున్న విషయమే ఇంకా మనం ముందుకు తీసుకెళ్తుంది. ఓ కృష్ణ, భగవత్ ప్రాప్తి రూప మార్గమునందు ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను భగవంతుడిని ప్రాప్తించుకోవాలంటే, ఆ ప్రాప్తిని పొందాలి అనే ప్రయత్నంలో నేను ఉన్నాను. అయితే ఇక్కడ విమూఢుడు మోహితుడయి ఆశ్రయరహితుడై, చూడండి ఇక్కడ ఎలాగా భగవంతునేమో ప్రాప్తి పొందాలి, భగవత్ ప్రాప్తి పొందాలి అనేటువంటి ఆశ అయితే ఉంది. కానీ ఏదో విషయానికి మోహంతో పడిపోయి, మోహంలో పడి, అంటే మనం అదే అనుకుంటున్నాం కదా, ఎంత ప్రయత్నించినా కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది, కానీ మళ్ళీ ఎక్కడో చోట జారిపోతున్నాం, మోహంలో పడిపోతున్నాము. అలాంటి మోహరహితుడే, మరి ఆశ్రయరహితుడే. ఇప్పుడు పరమాత్మ నుంచి దూరం అయిపోతున్నాడు. మోహానికి లోనయ్యాడు అంటే పరమాత్మ నుంచి దూరం అవుతున్నాడు, పరమాత్మ నుంచి దూరం అయిపోతున్నాడు. దేనికైనా ఏదైనా మోహంలో పడ్డాడంటే, అలాంటి వాడు చిన్న భ్రమివ అంటే చిన్న భిన్నమైన మేఘము వలె ఎలా అయిపోతున్నాడు? చల్లా చెదురైపోతుంది అనమాట. మేఘాలు కనుక గాలికి ఎలా వెళ్ళిపోతున్నాయో అలా అయిపోతుంది మనసు. ఇతని మనసు, ఎవరి మనసు? ఇక్కడ భగవత్ ప్రాప్తికై ఆ మార్గంలో ఉండి కూడా మోహంలో పడ్డవాడి మనసు మేఘాల్లాగా చల్లా చెదర అయిపోతుంది. మరి అలాంటి వాళ్ళు ఉభయ భ్రష్ట అంటే రెండు విధాల అధోగతి పాలు. ఇటు ఇక్కడ ఉన్నటువంటి సుఖాలకి దూరమైపోతున్నాడా, భగవత్ ప్రాప్తికి దూరమైపోతున్నాడా? రెండిటికి కాకుండా ఏమనుకుంటాడు, ఈ ఆధ్యాత్మికంలోకి రాలేదనుకోండి, హ్యాపీగా టీవీ సీరియల్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, లేదా కబుర్లు కాలక్షేపాలు షాపింగ్లు చేసుకుంటూ ఉండేదాన్ని అనవసరంగా దీనికి వచ్చి ఇక్కడ కూర్చొని ఇది రాలేదు నాకు, భగవత్ ప్రాప్తి అనేది ఇది రాలేదు, అక్కడ అది కూడా మిస్ అయిపోతున్నాను, అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను చేయలేదు, నాకు రెండూ కాలేదని అనుకుంటావా? ఈ ప్రాప్తి నుంచి ఈ ఆలంబన లేనివాడైతే, భగవత్ ప్రాప్తి దొరక్కపోతే రెండిటికి కాకుండా అయిపోయానే అనేసి ఏమన్నా అనుకుంటావా అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ యోగ భ్రష్టుడు ఇక్కడ యోగ భ్రష్టుడు అంటున్నాడు. అంటే అంత పెద్ద మాట చెప్తుంది. యోగ భ్రష్టుడు అంటే ఇక్కడ ఈ మార్గం నుంచి మళ్ళీ తొలగిపోయినవాడు అని అర్థం. ఈ మార్గంలోకి వచ్చి ఇందులో ఉండలేక, ఇది అర్థం కాక మళ్ళీ ఏదో వ్యాపకాల్లో పడిపోవడం అన్నమాట. ఇప్పుడు చాలా వరకు అందరూ అలాగే అవుతూ ఉంటారు, చాలామంది అలాగే అవుతారు. ముందు చక్కగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక విద్య వైపు వెళ్ళాలి, ఆత్మజ్ఞానం కావాలి, ఇదే కదా మన జీవితానికి, మనిషిగా పుట్టినందుకు ఇదే కదా కావాల్సింది, దీన్ని పొందాలి, మళ్ళీ మోక్షాన్ని పొందాలి, ఇలాంటి ఆలోచనలన్నీ చాలామందికి ఉంటాయి. వస్తారు చక్కగా కష్టపడతారు, వెళ్దామంటారు, నేర్చుకుందాం అనుకుంటారు, వస్తారు, కానీ నిలబడలేరు. ఎందుకు? మన కళ్ళ ముందు మనకు అర్థమై మనకు తెలిసిన చిన్న ప్రపంచంలోనే ఎంతోమంది నిలబడలేక మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళకి ఇంకా అటువైపు వ్యామోహాలు ఉండటమే. ఇంకా అంటే ఈ సంసార బంధంలో వాళ్ళకి ఇంకా మోహాలు ఉండటమే సగం కారణమేమో బహుశా అర్థం కాకపోవడమా? అర్థం కాకపోవడానికి పెద్ద కష్టమేమీ ఉండదు. ఇవాళ కాకపోతే రేపైనా నిధిధ్యాసనలు అనేది ఉంటే ఎప్పటికైనా అర్థమైద్ది. వినడం, అర్థం చేసుకోవడం ఉంటే ఉంటుంది. కానీ అంత ఓర్పు కూడా
లేకపోవడం, కొన్నాళ్ళు ఒక సంస్థ అని, కొన్ని రోజులు ఇంకొక సంస్థ అని, లేదంటే నాకేం వస్తుంది ఇది నేర్చుకుంటే, ఇహంలో కోరికల కోసం ప్రాకులాడడం, ఇలాంటి గందరగోళాలలో అన్నిటిలో పడి యోగభ్రష్టులే అవుతున్నారు. అంటే ఆ పరమాత్మ నుంచి దూరం అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎలాగా మరి అధోగతి పాలు కాడు కదా, మరి ఏమవుతాడు? ఏదీ లేని అధోగతి పాలు అయిపోతాడా అని అడుగుతున్నాడు. హరి ఓం.